ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుదాం. 30వ కీర్తన 2వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నిజమే నా దేవుని బిడ్డలారా, మనము మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన పట్ల ఏ కార్యమునైనా చేయగలిగినటువంటి సమర్థుడండి. ఆలోచించండి, మనల్ని ఏ ఒక్క కార్యమైనా కూడా మన జీవితంలో జరిగించగలిగినటువంటి దేవుడు, మనలను బలపరచగలిగినటువంటి దేవుడు, మనకు కృపని కలిగినటువంటి దేవుడు ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియా అనారోగ్యముతో ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ప్రార్థించగా 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడండి. అంటే ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదము దేవుని యొక్క వశమై ఉన్నదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక అనారోగ్యముతో, బాధలతో, ఇబ్బందులతో మనం ఉన్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది మనుషులు కాదు, కానీ మనకు గుర్తుకు రావాల్సింది బంధువులు కాదు, కానీ దేవుని సన్నిధి మనకు గుర్తుకు రావాలి. ప్రార్థన మనకు గుర్తుకు రావాలి. మోకరించి మొదట మనము ప్రార్థన చేయటానికి మన మనస్సును మనము వంచాలండి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మన యొక్క ప్రతి బలహీనతలలో నుంచి మనం విడిపించబడి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన క్షేమమును ప్రభు ద్వారా మనం పొందుకోగలం. హల్లెలూయా. అందును బట్టే ప్రభు అంటారు, నేను మీకు ఆరోగ్యమును కలగజేసేదను. కనుక ఆరోగ్య ప్రదాత అయినటువంటి మన దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వారికి ప్రభు దయచేలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా, ఈ రోజున నా తండ్రి యొక్క వాక్యం వింటున్నప్పుడు నా ప్రభా, స్వస్థత మా ప్రార్థనలోనే ఉందని, మేము ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు, నీ పాదాలు పట్టుకున్నప్పుడు దేవా, తప్పకుండా మమ్మల్ని నైనా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని నా తండ్రి దయచేసే గొప్ప దేవుడు అని నైనా మేము విని ఉన్నా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎంతమంది అయితే నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో, అయ్యా స్వస్థత లేక నా ప్రభా బాధపడుతున్నారో, వారందరికీ నైనా మీరు స్వస్థత శీఘ్రముగా దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.